Word of God from the Psalm of David, chapter 17. కీర్తనలు 17వ కీర్తన. ఇది దావీదు కీర్తనగా కొందరు బైబిల్ నిపుణులు, బైబిల్ పండితులు మరి దీన్ని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దావీదు కీర్తన అని ఎందుకు అంటున్నామని అది మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు మనము త్వరగా ఈ యొక్క వచనాల వెంబడి వచనాలు చదువుకుంటూ వెళ్దాం. నేను ఎక్కడైనా ఆగాలి అనిపిస్తే ఆగుతాను, ఆగి అక్కడ కొద్దిగా ఏదైనా వివరించాలి అనిపిస్తే నేను వివరిస్తాను. బట్ మోస్ట్లీ నేను ఎక్కువగా చదువుతాను. మొదటి వచనం, కీర్తనలు 17వ కీర్తన మొదటి వచనం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు. యుసి ఈ అధ్యాయము, ఈ కీర్తన ఇదొక పాట, ఇదొక గానము. మరి ఇది ఓల్డ్ యూదుల యొక్క జూయిష్ ఓల్డ్ మ్యూజిక్, పాత సంగీతం. మరి దాదాపుగా ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితము ఈ యొక్క పాట రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకవేళ గనక మీరు కీర్తనలు గనక మనము గమనించినట్లయితే మనము ఎలా ప్రార్థన చేయాలి అనేది కూడా మనకి కీర్తనల గ్రంథం చదువుట ద్వారా అర్థమవుతుంది. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు కీర్తనలు చదువుతూ ఉండండి, యెషయా గ్రంథం చదువుతూ ఉండండి, ఇర్మియా గ్రంథం చదువుతూ ఉండండి, యెహెజ్కేలు గ్రంథం చదువుతూ ఉండండి, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు మీరు చదువుతూ ఉండండి, దానియేలు గ్రంథం చదవండి. ఈ చదువుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము నిజముగా ఎలా ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. మనకిష్టమైనట్టుగా ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు. కానీ దేవుని వాక్యము అంటే లేఖనాల నుంచి చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. వాక్యంలో నుంచి వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేసినప్పుడు మీరు ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లంని, అంటే గణిత శాస్త్రంలో ఒక పెద్ద సమస్య ఉందంటే, ఒక పెద్ద ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ చిన్న ఫార్ములా అప్లై చేస్తే ఒక చిన్న సూక్తి, మరి ఆ సూక్తిని దాని మీద అప్లై చేసినప్పుడు ఆ ప్రాబ్లం మీద ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంటే ఒక ఫార్ములా అది. అదేవిధంగా మనకున్నటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఏవైనా సరే మన జీవితంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న వాక్యాలు ఏవైతే ఉంటాయో ఆ సందర్భానికి సంబంధించినటువంటి వాక్యాలు, ఆ చిన్న లైన్ని మనము ఆధారం చేసుకొని ప్రార్థన చేసినప్పుడు పెద్ద పెద్ద కొండల్లాంటి బండల్లాంటి సమస్యలు మన జీవితాల్లో ఎన్నో పెద్ద పెద్ద భయంకరమైనటువంటి సమస్యలను మనం ఎదుర్కోవచ్చు. హల్లెలూయా. దేవుడు మనకి గెలుపునిస్తాడు, ఆ సమస్యల నుంచి విడుదల చేస్తాడు. సో మొట్టమొదటి వచనాన్ని మనం చూసినట్లయితే కీర్తనలు 17వ గ్రంథం నుంచి 17వ అధ్యాయం నుంచి, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు అని ప్రార్థన మొదలుపెట్టాడు. ఇది ఒక సంగీతముతో కూడినటువంటి, గానముతో కూడినటువంటి పాట, ప్రార్థనను పాటగా, సంగీతంతో కూడినటువంటి ప్రార్థనగా ఈ యొక్క దావీదు ఆ కాలంలోనే దేవుణ్ణి ఎలా మెప్పించి ప్రార్థన చేస్తే దేవుడు నా మొరను ఆలకిస్తాడనేటువంటి ఒక చిన్న చిట్కాను ఆయన, ఇది చిన్న చిట్కానే కావచ్చు, పెద్ద సమస్యను చిన్న ఫార్ములాను అప్లై చేసి మరి దావీదు మరి దేవుణ్ణి శోధించి ప్రార్థించి దేవుని యొద్ద నుంచి సమాధానాన్ని
పొందుకున్నట్లుగా కూడా చరిత్ర మనకు చెప్తుంది. హల్లెలూయా. సో 2వ వచనం చూసినట్లయితే, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. 3వ వచనం, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. అంటే నా విషయంలో ఏ దురాలోచనలు నాలో లేవని చెప్పి నువ్వు గ్రహించావు. నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నా హృదయంను తెలుసుకున్నావు, నన్ను దర్శించి నా హృదయాన్ని తెలుసుకున్నావు అని చెప్పి దావీదు 3వ వచనంలో పలుకుతున్నాడు. 4వ వచనం చూసినట్లయితే, మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. చూడండి 5వ వచనం, నా మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. చూడండి, పాపం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాను ప్రభువా అని చెప్పి దేవునితో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో అయినా, ఎక్కడున్నా సరే, బస్ స్టాప్లో ఉన్నా, బయట ఉన్నా, మరి బజార్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, నేను నా యొక్క మరి కాలు జారకుండా, నేను బెసకకుండా, నా జీవితంలో నేను తొట్టిల్లకుండా నన్ను నేను కాపాడుకుంటున్నాను, నా నోటి మాటలను కాపాడుకుంటున్నాను అని చెప్పి దేవునితో పలుకుతున్నా. 6వ వచనం చూసినట్లయితే, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము అని చెప్పి పలుకుతున్నాడు. హల్లెలూయా. సో దేవా, నా మొరను ఆలకించని చెప్పి పలుకుతున్నాడు. 7వ వచనం, నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఎప్పుడైనా సరే నీ కుడి చేయి అనేటువంటి విషయంలో మరి దావీదు చాలా పర్టికులర్గా ఉంటూ ఉంటాడు. ఎందుకంటే దావీదు మంచి యుద్ధ వీరుడు. దావీదు చక్కని మరి స్కిల్ఫుల్గా యుద్ధం చేయగలిగేటువంటి వాడు కనుక నీ కుడి చేయి అని చెప్పి దేవునిని సంబోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కుడి చేతి యొక్క బలమును మరి ప్రస్తావిస్తున్నాడు. దేవుని యొక్క నీ బలము నాకు కావాలి, నీ శరణు జొచ్చి ఉన్నాను, నీ శరణు జొచ్చిన వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము అని చెప్పి కృపాతిశయములను గురించి చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునితో సంభాషిస్తున్నాడు, దేవునితో ప్రార్థిస్తున్నాడు. 9వ వచనం, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. చూడండి ఎంత చక్కగా దావీదు ప్రార్థన చేస్తున్నాడో. యాక్చువల్గా చెప్పాలంటే ఈ అధ్యాయము రాసినప్పుడు దావీదు అడవిలోకి పారిపోయిన సంఘటన మనకు గుర్తుంది కదా. సౌలు రాజుకు భయపడి దావీదు మరియు అడవికి పారిపోయాడు. సో ఈ అడవికి పారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా. నిజంగా తను ప్రాణభయంతో, శత్రు భయంతో తను మరి అడవికి పారిపోయినట్లుగా మనం చూసినప్పుడు, ఆయన ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుమని చెప్పి దేవుని దగ్గర మరి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. 10వ వచనం చూడండి, వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. ఎవరు? తన శత్రువులు, మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు. కాబట్టి 11వ వచనం చూడండి, మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు, మమ్మును నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. చూడండి, నిజముగా శత్రువులు తనను వెంబడిస్తున్నారు. నిజముగా శత్రువులు వెంబడిస్తున్నారు. అనేక వేల మంది శత్రువులు తన చుట్టుముట్టాలని
తన ప్రాణాన్ని తీయాలని ప్రయత్నం చేస్తుండగా మరి దావీదు ఈ మాటలు పలుకుతున్నాడు. 12వ వచనం, వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. చూడండి, కొదమ సింహములు ఎలాగైతే మరి చాటుగా ఉండి వేటాడుతాయో అలాగా వారు కూడా నన్ను కూడా అదే విధంగా చాటుగా ఉండి వేటాడటానికి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను చీల్చివేయటానికి వారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పలుకుతూ ఉన్నాడు. 13వ వచనం, యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. హల్లెలూయా. సో దేవునితో చెప్తున్నాడు, ప్రభువా ఇంకా లెమ్ము, చాలు తండ్రి, నేను పరిగెడుతున్నాను, నా ప్రాణ భయంతో నాతో ఉన్న వారిని కూడా చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కాబట్టి నువ్వు లెమ్ము ప్రభువా, నీ ఖడ్గమును తీ, ఇంకా నీ ఖడ్గము చేత నన్ను రక్షింపమని చెప్పి పలుకుతూ ఉన్నాడు. మరి అది పాత నిబంధన కాలం కాబట్టి ఖచ్చితంగా మరి ఖడ్గము చేత శత్రువును జయించవలసిన కాలం కాబట్టి ఈ దినములలో అయితే దేవుని వాక్యం అనే ఖడ్గము చేత మనము శత్రువులను జయించాలి. హల్లెలూయా. మరి వర్స్ 14వ వచనం చూడండి, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. 15వ వచనం లాస్ట్కి చాలా సుందరవంతంగా ఈ మాటను పలుకుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆయన అంటే దావీదు ఆయన లేచినప్పుడు, అంటే వేకువనే లేచినప్పుడు ముఖ స్వరూప దర్శనము, చూడండి, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందునని చెప్పి పలుకుతున్నాడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. యుసి దేవునిని చూడాలని బహుశా దావీదు దేవుని యొక్క స్వరూపమును చూశాడు దర్శనంలో. అఫ్కోర్స్ కలలో దేవుణ్ణి చూసుంటాడు ఆయన. ప్రతి దినము దేవుడు తనకి దర్శనంలో ప్రత్యక్షమై ఉంటాడు, అంటే కళ ద్వారా ప్రత్యక్షమై ఉంటాడు తన స్వరూపంలో. అంటే ఆయన వేకువనే కళ్ళు మూసుకున్నప్పుడు దేవుడు ఆయన కనపడి ఉంటుండవచ్చు. అందుకనే ఇక్కడ ఆ మాట రాస్తున్నాడు, మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. మరి దేవుడు కనిపించని రోజు ఆ రోజే కాదని చెప్పి ఒక ఆయన పాట పాడుతూ నీవు లేని రోజే కాదు అని చెప్పి ఒక సేవకుడు, ఒక దైవజనుడు పాట పాడుతూ ఉంటాడు. అలాగా మనము ఆయన లేని రోజు కాదు కాబట్టి ప్రతి దినము ఆయన సన్నిధిలో ముఖ దర్శనం కోసం మనము కనిపెట్టి వేకువనే ఆయన ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి మనం ఇష్టపడి మరి ఆయన సన్నిధిని మనము ఆయన ముఖ దర్శనం కొరకు పరిగెడితే ఖచ్చితంగా మనము దావీదులాగా మనం కూడా జయం వెంబడి జయాన్ని పొందవచ్చు, మరి విజయం వెంబడి విజయాన్ని మనం కలిగి ఉండవచ్చు. ఆ దావీదు గొర్రెల కాపరి నుండి మరి మహారాజుగా తను ఎదిగాడు. మరి 12 జాతుల ప్రజల్ని తను ఏకదాటిగా తను బ్రతికున్నంత కాలము తన కుమారునికి సొలొమోన్ రాజుకి కూడా తన రాజ్యమును ఇవ్వగలిగినటువంటి మరి సమాధానయుక్తమైనటువంటి రాజ్య పరిపాలన దావీదు తన వృద్ధాప్యం వరకు మరి మహారాజుగా పరిపాలించి ఉన్నాడు. హల్లెలూయా.